ఫ్రైడేనే ఎందుకు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? సినిమాకి ఫ్రైడేకి ఉన్న కనెక్షన్ మనకి తెలిసిందే. ఫ్రైడే వస్తుంది అంటే చాలు, అయ్యో ఏం సినిమాలున్నాయి అని పేపర్లో వెతికే రోజుల నుండి బుక్ మై షో యాప్లో వెతికే రోజుల వరకు వచ్చేసాం కదా. అసలు సినిమాలు ఫ్రైడేనే ఎందుకు రిలీజ్ అవుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? మరి దానికి రీజన్ తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూసేయండి. భారతదేశంలో సినిమాలు ప్రధానంగా శుక్రవారం విడుదలవుతాయి. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్ కాబట్టి ఆ మాత్రం హంగామా ఉంటుంది. అయితే సినిమా అంటే కలెక్షనే కదా ఇంపార్టెంట్. శుక్రవారం లక్ష్మీదేవికి ఆరాధించే రోజు కాబట్టి ఆ రోజు సినిమా విడుదల చేస్తే ధనలాభం కలుగుతుంది అనే నమ్మకం ఉంది. శుక్రవారం శుభదినంగా భావించబడుతుంది. అందుకే చాలా మంది నిర్మాతలు షూటింగ్ ప్రారంభాన్ని కూడా ఆ రోజే చేస్తారు. ఇక శుక్రవారం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు, వీకెండ్ హడావిడి వల్ల సినిమా హిట్ అయిపోతుంది. బలమైన ఓపెనింగ్ వీకెండ్ వల్ల సినిమా విజయానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1939లో విడుదలైన హాలీవుడ్ చిత్రం గాన్ విత్ ది విండ్ శుక్రవారం విడుదలైంది. అయితే బాలీవుడ్ లో శుక్రవారం విడుదల ట్రెండ్ ప్రారంభించిన మొదటి చిత్రం మొఘల్-ఏ-ఆజం. ఇది 1960 ఆగస్టు 5న విడుదలై ప్రజలలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా హిట్ అవడంతో అందరూ ఇదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నారు. ఇదండి ఫ్రైడే సినిమా కదా. ఇక ఈ రోజు కూడా ఫ్రైడే కాబట్టి మా పబ్లిక్ టాక్స్ కోసం వెయిట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.